ఖచ్చితంగా దీనిపైన అనేక మంది కూడా అక్కడ చేరుకున్నటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే భక్తులు కావచ్చు, ప్రజలు కూడా లోకేష్ కంప్లైంట్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. సో మనోహర్ కూడా లోకేష్ పర్యటనలో ఉన్నారు. మనోహర్, ఏంటి సో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశం పైన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం, ఆ నెయ్యిలో ఏదైతే అనేక రకాలైనటువంటి కొవ్వు పదార్థాలు కావచ్చు ఇవన్నీ కలగలిసాయి అనేటువంటిది, దీనిపైన భక్తులు కూడా ఎలాంటి కంప్లైంట్ చేశారు, లోకేష్ కూడా ఏ రకంగా రియాక్ట్ అయ్యారు, ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి స్పష్టత ఇచ్చారు? శ్రేయర్ గారు, ఈ తిరుమల ప్రసాదాల కల్తీ అంశం పైన కూడా మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. ప్రస్తుతానికి నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. బంగారపల్లి మండలంలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన బంగారపల్లి మండలంలో ఉన్నటువంటి నల్లంకాడు కోటూరు గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు వేదిక వద్దకు వచ్చారో ఆ ప్రజలు కూడా ఆయనకు ఈ తిరుమల లడ్డు అంశం పైన కూడా తీవ్రంగా ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేశారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని ఆయనకు విన్నవించినటువంటి పరిస్థితి. పవిత్రమైనటువంటి ఈ తిరుమల లడ్డు ప్రసాదాల పైన ఈ విధంగా ఇంత దారుణంగా కల్తీ జరగడం అనేటువంటి తాము జీర్ణించుకోలేకపోతాము. ఒక హిందూ భక్తులుగా ఇది చాలా అపవిత్రమైనటువంటి పరిణామం. కాబట్టి దీనిపైన మీరు వెంటనే కూడా స్పందించి విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ కు ప్రజావేదిక కార్యక్రమంలో కొంతమంది మహిళా భక్తులు కావచ్చు, కొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో ఆయన కూడా దీనిపైన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎవరైతే చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి చైర్మన్లు కావచ్చు, ఈ ఏదైతే లడ్డు ప్రసాదాలు ఉన్నాయో దాన్ని ఈ విధంగా అపవిత్రంగా ఇంత అన్యాయంగా ఎట్లా చేస్తారు అనేటువంటి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించినటువంటి నేపథ్యంలో ఆయన కూడా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా దీనిపైన విచారణ జరుగుతుంది. ఇప్పటికే దీన్ని ల్యాబ్ కు పంపించాము. ల్యాబ్ కు పంపించిన తర్వాతనే ఇవన్నీ కూడా కల్తీ ఉందనేటువంటి విషయము బయటకు వచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి సందర్భం అయితే నెలకొందనేటువంటి అంశం కూడా లోకేష్ ఎవరైతే ప్రశ్నలు అడిగారో వారందరూ కూడా సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎవరు అయితే దీనికి బాధ్యులు ఉన్నారో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేటువంటి అంశం పైన కూడా ఆయన ఇవాళ ప్రజావేదిక కార్యక్రమం సందర్భంగా అటు ప్రజలకు, అదేవిధంగా ఎవరైతే నాయకులు దీనిపైన ప్రస్తావించారో వారికి కూడా ఒక భరోసా కల్పించినటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. విజయ్ గారు, లోకేష్ కూడా స్పందించారు దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా. సో ఖచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే చర్చతో వైసీపీ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ నాయకులు కూడా ఆత్మరక్షణలో పడిపోయి దీనికి కౌంటర్లు ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ భక్తుల నుంచి అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. విదేశాల్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కూడా దీని గురించే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రియాక్ట్ కాబోతున్నారు. అలానే ప్రకాశం జిల్లాలో కూడా 100 రోజుల గడిచినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాల్గొనేటువంటి సభలో కూడా స్పష్టంగా మరొకసారి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్పబోయేటువంటి పరిస్థితి. ఇంకొక వైపు టీటీడీ కూడా ఏ విధంగా ముందుకు పోబోతోంది, ఏం చేయబోతోంది అనే దానిపైన ఈవో కూడా ఇవాళ సాయంత్రం రియాక్ట్ కాబోతున్నారు. ఖచ్చితంగా భక్తులందరూ కూడా ఏం జరగబోతోంది, దీనిపైన ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, సో ఇప్పుడు తయారు చేసేటువంటి ప్రసాదాల్లో తీసుకోబోయేటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ జరిగినటువంటి పాపం పైన దీనికి ఏ రకంగా కూడా అక్కడ సంప్రోక్షణ లాంటివి చేయబోతున్నారనే అంశం పైన కూడా అందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి